మీ పిల్లల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే విద్యా మహోత్సవ్ Dream9 మీడియా ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి 1న మన ఖమ్మంలో జరగనుంది. సంక్రాంతి పూట వాళ్ళ ఊర్లకి చాలా సంతోషంగా వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్లకు ఒక రకంగా సంక్రాంతి పండగ తర్వాత వినేటటువంటి వార్తలు నిజంగానే ఒక భయాందోళనకు గురి చేస్తూ ఉన్నాయి. మళ్ళీ ఈ సంవత్సరం కూడా అట్లాంటి వార్తని వినాల్సి వచ్చింది. మళ్ళీ ఈ దొంగల బీభత్సం ఎక్కడ అంటే ఈ మేడిపల్లి చెంగిచెర్ల దగ్గర దగ్గర 12-13 ఇళ్లలో దోపిడీ దొంగతనానికి పాల్పడ్డటువంటి సిచ్యువేషన్. అది 1 గంట నుంచి 3 గంటల ప్రాంతంలో, అంటే నిన్న మిడ్ నైట్ 1 గంట నుంచి 3 గంటల ప్రాంతంలో ఈ దొంగతనాలు అయితే జరిగాయి. మనకు సీసీ ఫుటేజ్లో క్లియర్గా కనిపిస్తూ ఉన్నారు. ముగ్గురు మాత్రమే మనకు కనిపిస్తూ ఉన్నారు. ఆ ముగ్గురు పూర్తిగా పక్కనున్నటువంటి కాలనీ, అట్లాగే ఈ ఇంకో కాలనీ, ఈ 2 కాలనీలో ఎక్కడైతే తాళాలు వేసి ఉన్నాయో ఆ ఇళ్లనే టార్గెట్ చేసుకొని చెంగిచెర్ల ప్రాంతంలో పూర్తిగా 12-13 ఇళ్లలో దోపిడీ దొంగలు బీభత్సం క్రియేట్ చేశారు. కేవలం 2 ఇళ్లల్లోనే వాళ్ళు కోల్పోయిన సొమ్ము ఎంత అనంటే దగ్గర 20 లక్షల సొత్తుని ఎత్తుకెళ్లారు. తర్వాత ఇంకో ప్రాంతంలో ఏదైతే పక్కనున్నటువంటి ఇంకో కాలనీలో అయితే మరి 10 ఇళ్లలో దోపిడీ దొంగలు దొంగతనానికి పాల్పడ్డారు. కాబట్టి ఆ అమౌంట్ ఇంకా ఎంత ఉంటుంది ఏంటి అనేది కూడా పోలీసులు తేల్చే పనిలో ఉన్నారు. సంక్రాంతి పండగ సందర్భంలో కూడా చాలా ప్రాంతాల్లో పోలీసులు పూర్తిగా ఈ జనాలకి అవగాహన కల్పించే కార్యక్రమం చేశారు. ఆటోలలో అట్లాగే చాలా ప్రాంతాల్లో కూడా మీరు ఒకవేళ ఎవరు ఉండట్లేదు అని అంటే, ఇల్లుకి తాళం వేస్తున్నారు అంటే సమీపంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. లేదంటే మీ పక్కన వాళ్ళు ఎదుటి వాళ్ళు ఇంకెవరన్నా ఉంటే వాళ్ళకి చెప్పి వెళ్ళండి. ఒక రకంగా వాళ్ళ ఇంటికి ఎవరన్నా వస్తున్నారా వెళ్తున్నారా అని కొంచెం దృష్టి పెట్టండి అని మీకు తెలిసిన వాళ్లకు చెప్పి వెళ్ళండి అని పోలీసులు పూర్తి స్థాయిలో అవగాహన కార్యక్రమం చేశారు గత 1 వీక్ నుంచి కూడా. మరి ఇంత అవగాహన చేసినా కూడా మరి ఈ చెంగిచెర్ల ప్రాంతాల్లో పూర్తిగా 12-13 ఇళ్లలో ఈ భారీ చోరీ జరిగింది అని అంటే పోలీసులకు ఇదొక సవాల్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే సంక్రాంతి టైంలో ఖచ్చితంగా ఏదో ఒక చోట ఈ భారీ దోపిడీ దొంగతనాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. అట్లాగే ఈ రికవరీ చేసే పోగొట్టుకున్న సొమ్ము కూడా చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. ఇక్కడ కూడా చెంగిచెర్ల ప్రాంతంలో పోగొట్టుకున్న సొమ్ము కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది. కేవలం 2 ఇళ్లలోనే 20 లక్షల వరకు సొత్తు పోయింది అని అంటే మరి ఇంకా 10 ఇళ్లలో ఆ చోరీ జరిగిన తీరుని కావచ్చు, చోరీ చేసిన తర్వాత వాళ్ళు ఏమేమి పోగొట్టుకున్నారు అన్న లిస్ట్ చేసిన తర్వాత మాత్రం ఎంత పోయింది ఏంటి అనేది కూడా తెలిసే అవకాశం ఉంటుంది. దగ్గర 1 కోటి పైనే ఈ 12-13 ఇళ్లలో చోరీ జరిగి ఉంటుందని పోలీసులు అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ వీళ్ళు ఎవరైతే తాళాలు వేసి వెళ్ళారో అసలు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా లేదా అనేది ఒకటి. తర్వాత మీ కాలనీలో ఎవరైనా అన్నోన్ పర్సన్స్ ఎవరైనా తిరుగుతున్నారా, గత నెల అనుకోండి 15 రోజుల నుంచి ఎవరైనా అన్నోన్ ఫేసెస్ ఎవరైనా తిరుగుతూ ఉన్నారా అనేది కూడా అబ్జర్వ్ చేసుకోండి అని పోలీసులు చెప్పినటువంటి సిచ్యువేషన్. అయినా సరే ఇప్పుడు ఏకంగా 13 ఇళ్లలో చోరీ జరిగిందంటే ఎంత పెద్ద ఎత్తున వాళ్ళు రెక్కి నిర్వహించి ఉంటారు అనేది క్లియర్ కట్గా మనకు అర్థమవుతోంది. పోలీసులు అయితే ఇప్పుడు 2 కాలనీలో పక్కన ఉన్నటువంటి చెంగిచెర్లలో ఉన్న 2 కాలనీల్లో పూర్తి స్థాయిలో క్లూస్ అయితే సేకరిస్తూ ఉన్నారు. అండ్ ఎవరైతే ఆల్రెడీ అంటే తాళాలు వేసిన ఇల్లు కావచ్చు ఆ ఇళ్ళనే టార్గెట్ చేశారు కాబట్టి ఈ ఇంటి ఓనర్ ఎవరు, వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఎవరు ఏంటి అనేది కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, వాళ్ళు హుటాహుటిన వాళ్ళ ఇంటికి చేరుకునే ప్రయత్నం కూడా జరుగుతోంది. సో వాళ్ళు వచ్చిన తర్వాత మాత్రమే ఎంత పోయింది ఏంటి అనేది తెలిసే అవకాశం ఉంది అని పోలీసులు అయితే భావిస్తూ ఉన్నారు. కానీ ఇట్లాంటి దొంగతనాలు భారీ ఎత్తున ఈ మధ్య కాలంలోనే సిటీలో జరుగుతున్నాయి. మొన్న కూకట్పల్లిలో జరిగింది. అండ్ కొన్ని ప్రాంతాల్లో అయితే ఏకంగా
నమ్మించి పని వాళ్ళే నమ్మించి మోసం చేస్తున్న సిచ్యువేషన్. అట్లాగే ఈ దోపిడీ దొంగలు కూడా నిర్మానుష్య కాలనీస్, అట్లాగే ఏవైతే అక్కడొక ఇల్లు ఇక్కడొక ఇల్లు ఉంటుందో అట్లాంటి ప్రాంతాలని టార్గెట్ చేసుకొని ఈ దొంగతనాలకైతే భారీ ఎత్తున పాల్పడుతున్నారు. ఈ మధ్య కాలంలో దొంగతనాల కేసెస్ మాత్రం హైదరాబాద్లో పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. ఇది కొంతమేర ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం అనే చెప్పొచ్చు. ఇప్పుడు చెంగిచెర్లలో ఎవరు చేసి ఉంటారు, గతంలో కూడా వీళ్ళు ఎక్కడైనా దొంగతనాలకు పాల్పడ్డారా, ఇవన్నిటినీ కూడా పోలీసులు అయితే విచారణ సందర్భంగా పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. అట్లాగే ఇక్కడ ఎవరైతే కాలనీలో ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉన్నారు. అంటే ఎన్ని రోజుల నుంచి తాళం వేసింది, వీళ్ళు ఎవరు, అండ్ తర్వాత ఈ కాలనీలో ఎవరైనా అన్నోన్ వాళ్ళు ఎవరైనా వచ్చారా, ఇట్లాంటి అన్ని ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుంటున్నారు పోలీసులు. అండ్ క్లూస్ ఏవైతే ఇప్పుడు సీసీ ఫుటేజ్ క్లియర్గా మనకు ఎక్కడైతే కనిపిస్తున్నాయో ఆ సీసీ ఫుటేజ్లో ఎంత దర్జాగా వాళ్ళు గేటు దూకి గోడలు దూకి ఎట్లా పోతున్నారో మనం క్లియర్ కట్గా కూడా చూడొచ్చు. అంటే ఏ మాత్రం కూడా భయం లేకుండా ఖచ్చితంగా ఎవరూ మనల్ని పట్టుకోలేరు అన్న ధీమాతోని ఎంత దర్జాగా ఈ దొంగతనానికి పాల్పడ్డారో ఈ దొంగలు అనేది స్పష్టంగా మనకు సీసీ కెమెరాలో మాత్రం చూస్తే ఖచ్చితంగా అర్థమవుతోంది. సో ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా ఏం చేపట్టినా సంక్రాంతి సందర్భంగా, దసరా సందర్భంగా, ఈ రెండు పెద్ద పండుగల సందర్భంగా మాత్రం ఖచ్చితంగా ఈ దోపిడీ దొంగలు మాత్రం బీభత్సమే క్రియేట్ చేస్తున్నారు. ఒక రకంగా భయాందోళనకు గురి చేస్తున్నారు అని కూడా చెప్పొచ్చు. అనుశక్తి నగర్ నా కాలనీ పేరు ఎన్ఎఫ్సి హౌసింగ్ సొసైటీ కాలనీ చెంగిచెర్ల. ఈ కాలనీలో 2 ఇళ్లలో దొంగతనం జరిగింది. పక్కన మా కాలనీ పక్కన ఇంకో కాలనీస్ ఉన్నాయి, కనకదుర్గ నగర్ అనేసి, అక్కడ కూడా దొంగతనం జరిగిందని ఒక 10 నుంచి 13 ఇండ్లు మొత్తం కలిసి జరిగింది. చాలా పెద్ద ఎత్తున జరిగింది. మా కాలనీలో 2 ఇండ్ల దొంగతనం జరిగింది. ఇంచుమించు ఎంత లేదనో ఒక 20 లక్షల దాకా దోపిడీ జరిగింది ఇక్కడ 2 ఇండ్లల్లో. అంచనా ప్రకారంగా 30 తులాల బంగారము, ఎండి ఒక 15 తులాల దాకా పోయింది. ఇంకా కొంచెం క్యాష్ రూపంలో కూడా క్యాష్ ఉంది. క్యాష్ కూడా ఒక 2.5-3 లక్షల దాకా పోయింది. మా పక్కన కాలనీలలో వచ్చేసి పెద్ద ఎత్తున దోపిడీ జరిగిందని సమాచారము. ఇది 1 గంట నుంచి 3 గంటల ప్రాంతంలో జరిగినట్టు మా వీడియో క్లిప్పింగ్స్లో చూసుకుంటే మాకు తెలుస్తుంది. ఇది జరిగిన విషయం ఇక్కడ.